గేల్ 6 కొడితే క్లాప్స్ కొట్టాలన్న ఇంగిత కారణం లేదా నీకు? ఆడు 6 కొట్టిన ప్రతిసారి చప్పట్లు కొడతా ఉంటే వాచిపోద్ది ఇక్కడ. నీకు బొత్తిగా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లేదయ్యా. అదిగో కోహ్లీ 6 కొట్టాడు చూడండి. ఏమే నువ్వు అదే పొజిషన్ లో ఉండు, కోహ్లీ మళ్ళీ 6 కొడతాడు. చచ్చాన్రా దేవుడా, ఈయనకి ఇలా దొరికిపోయానంటి. ఇంకా ఎంతసేపు అండి? నడు నొప్పిగా ఉంది. కోహ్లీ కొట్టట్లేదని మాకు నొప్పి రావట్లేదు ఇక్కడ. నోరు మూసుకుని అలాగే ఉండు. మా అత్తమ్మ ఎక్కడుందో వచ్చినా బాగుండు, లేదా ఎవరైనా గెస్ట్ వచ్చినా బాగుండు. ఏమే కాలింగ్ బెల్ కొడుతున్నారు, వినపట్లేదా? ఆ, బెల్ డోర్ తీ. అమ్మయ్యా బతికించారు. హలో మ్యాచ్ ఇటు. హాయ్ అండి, సార్ ఉన్నారా? ఏమే ఈ మ్యాచ్ అయినా మనం గెలుస్తామా? మేడం గారిని అదే యాంగిల్లో ఉండమంటే సరి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మ్యాచ్ మధ్యలో డ్రింక్ బ్రేక్ లాగా భలే వచ్చావు. ఎవరమ్మా నువ్వు? 1 hour బ్యాక్ కాల్ చేశాను కదా సార్, అది టూలెట్ ప్రాపర్టీ గురించి. ఆ ఫ్లాట్ ఓనర్ దుబాయ్ వెళ్తూ వెళ్తూ కీస్ నాకు ఇచ్చి వెళ్ళాడు. దీన్ని బట్టి నీకు అర్థమై ఉండాలి ఆ ఓనర్ కి నేనంటే ఎంత నమ్మకం. చవట నీ మాటలు కసాయి వాడు కూడా నమ్మర్రా. అమ్మా ఎక్కడ పెడితే అక్కడ పెడతాడు కప్పు. ఇదేమన్నా ఐపీఎల్ కప్ టీ కప్పేగా? అంతే కదా. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామమ్మా? ఈ ఫ్లాట్ ఓనర్ కి నేనంటే ఈ ఫ్లాటే కదమ్మా, ఈ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళందరికీ ప్రెసిడెంట్ బాబురావు అంటే ఓ పెద్ద దద్దమ్మ. బట్టలు ఎక్కడ పెడితే అక్కడ వెయ్యదని ఎన్నిసార్లు చెప్పాను. వెళ్ళు ప్యారిస్ వెళ్ళి ఈఫిల్ టవర్ మీద ఆరేస్తా. ఇంట్లో బట్టలు అన్నాక అలాగే ఉంటాయి. ఏమనుకోకమ్మా, మా అమ్మ గట్టిగా మాట్లాడితే లైట్ గా తిట్టినట్టు. లైట్ గా తిట్టినట్టు ఏంటండి, గుణపంతో గట్టిగా కొట్టినట్టు. వరాహమూర్తి గారు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ అండి, మధ్యలో వైలన్ వాయించకండి. ప్రెసిడెంట్ గారిని మీకోసం ఒక అమ్మాయి వచ్చిందండి. ఈ అమ్మాయినా? ఏమిటేనండి అదేంటండి అలా నుంచోబెట్టే మాట్లాడతారేంటి? మీరు కూర్చోండి, కూర్చోనమ్మా. నా ఇంటికి వచ్చి నీ మర్యాదలేంట్రా? మర్యాద రామన్నగా బ్రదర్లు అంటోండి, నాకు తెలీదా? అబ్బా ఆవిడెవరో మీకు తెలుసా? ఓ అదే, ముందే చెప్పాలి కదమ్మా. సెక్రటరీ గారు ఆ కీస్ ఇవ్వండి, ఇవ్వండి త్వరగా. ఇదిగోనమ్మా కీసు. ఈ ఫ్లాట్ లో నువ్వు బ్యూటీ పార్లర్ పెట్టుకుంటావో ఫిల్మ్ కెమెరా పెట్టుకుంటావో నీ ఇష్టం, సరేనా? థ్యాంక్ యూ అండి. ఫ్లాట్ కి తీసుకెళ్ళు. అలాగేనండి. మమ్మల్ని ఎందుకు రమ్మన్నాడో చెప్పాడా? చెప్పలేదండి. మ్యాటర్ తెలియకుండా లాఠీ ఊపుకుంటూ వచ్చేసావేంటి? అసలే కింగ్స్ 11 పంజాబ్ ఓడిపోయిందని నేను నడుస్తుంటే ఆ వేణుగాడి గోలేంటయా? ఇంతకీ ఆడు మూడు ఎలా ఉంది? కొంచెం వేడిగానే ఉందండి. ఈడి వాలకం చూస్తుంటే ఆడు వాయించినట్టే ఉంది. సరే పద. బాబు రమ్మన్నావంట? దగ్గరికి వచ్చి మాట్లాడమ్మా, కంఫర్ట్ గా ఉంటుంది. మాకు ఇక్కడ కంఫర్ట్ గానే ఉంది బాబు. ఏంటి కౌంటర్లు ఇస్తున్నావు? చిరిగిపోద్ది. ఆ సపోర్ట్ మొఖం దానికి ఫ్యామిలీస్ ఉండే ఏరియాలో బ్యూటీ పార్లర్ పెట్టడానికి ఫ్లాట్ ఎందుకు ఇచ్చావు? అసలు అదెవరు? నాకు క్లారిటీ కావాలి. అదేంటి బాబు అంత మాట అన్నావు? ఆ అమ్మాయి మీ లవర్ కదా? మీ గర్ల్ ఫ్రెండ్ కదా? నీ సోల్మేటే కదా? తాగింది మీరా నేనా? ప్లేట్ తిరిగేస్తున్నారేంట్రా? అప్పుడు అదేదో పెద్ద ఇన్ఫ్లుయెన్స్ క్యాండిడేట్ అని చెప్పారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ నువ్వే కదా? అయిపోయారా? ఈ అపార్ట్మెంట్ లో 3 సేవలు లేవాల్సింది ఈ రోజు. బాబు మరీ అంత డేంజర్ డెసిషన్ తీసుకోకండి. ఆ బాను ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్పిందో తెలుసా? ఏమండి మీరు కూడా రండి. ఇక్కడ ఫ్లాట్ ఖాళీ ఉందని వేణు ఇన్ఫార్మ్ చేశాడు. మేమిద్దరం లవర్స్, ఇక్కడే ఉంటే రోజు చూసుకోవచ్చు, కలుసుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు, డేటింగ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. నేను ఎలాగో ఇంకో 6 months లో US వెళ్ళిపోతాను. మా ఇద్దరికి బాగా ట్యూన్ అయితే వేణుని కూడా నాతో పాటు తీసుకెళ్లిపోతా. అది అలా జరిగింది. అమ్మని అంత స్టోరీ అలా చెప్పిందా? దాన్ని అయినా మీరేంట్రా? అది నా పేరు చెప్పిందని ఫ్లాట్ ఇచ్చారా, లేదంటే 6 నెలల్లో నన్ను తీసుకెళ్లిపోతుందని ఫ్లాట్ ఇచ్చారా? రెండో దానికే కొంచెం ఆశపడ్డాం. కొంచెం ఏంటండి, బాగానే ఆశపెట్టాం కదా. నువ్వు ఉన్నవయ్యా. నేను ఈ అపార్ట్మెంట్ లో నుంచి వెళ్లిపోవాలని ఆశపడడం మీ ఆరోగ్యానికి హానికరం. నువ్వు పక్క జరుగు. ఏంటమ్మా ఏంటి? చంపేస్తాను రే. మీ సంగతి కాదు, దాని సంగతి చూస్తా. అండి ఆడెళ్ళి ఏడాదైంది. వెళ్ళిపోయాడా? ఈ కొట్టుడైతే మ్యాక్స్వెల్ గారు కొట్టుంటే పంజాబ్ లెవెన్ గెలిచేది. బామ్మగారు, ఈయన మా నాన్నగారు. నమస్కారం. లక్షణమైన పిల్లని కన్నారు. నేను కన్నాను లక్షలు తగలబెట్టే విధవని. వినపడింది. వినబడాలి అని చెప్పాను. హారతి తీసుకోండి అమ్మా. రిబ్బన్ కటింగ్ ఎవరు చేస్తున్నారమ్మా? ఆ గోల్డెన్ ఛాన్స్ మనకే ఇస్తారు చూడు. గోల్డెన్ ఛాన్స్ అని ఉన్న గోల్డ్ అంతా అమ్మేశారు. I know that. I'm a tea master. He's not the cutting master. Master is master. This beauty parlor blockbuster. వాట్? నోరు మొయ్యరా. నీ ఎదవ డికాషన్ లాంగ్వేజ్ నువ్వును.
రండి బామ్మగారు. మీ నాన్నగారు చర్చించు. అలా అనకండి, వయసులో పెద్దవారు, మీరు మంచి మనసుతో రిబ్బన్ కట్ చేస్తే మా అమ్మాయి బిజినెస్ చాలా బాగుంటుంది. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. మీరు కానీ లేట్ చేస్తే మీ అబ్బాయి గారు రిబ్బన్ పళ్ళతో కొరికేసేలా ఉన్నారు. రేయ్, లోపలికి వెళ్ళండి అమ్మా. రండి. ఏంటి? సరిగ్గా 12 hours బ్యాక్ ఏవన్ ఛాలెంజ్ చేసా నన్ను ఈ అపార్ట్మెంట్ నుండి పంపించేస్తానన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? హ? మీ అమ్మగారు నా దగ్గరే ఉంటారు. సో ఎప్పటికైనా నువ్వు నాకు రుణపడి ఉండాల్సిందే. రుణపడి ఉండటానికి నువ్వు చెప్పింది చేయడానికి నేనేం గాజులు దొడుకుని లేను. అర్జెంట్ గా రుణమాఫీ చేస్తా. ఇదిగో ప్రెసిడెంట్, ఇట్రా. ఆ, పక్క జరగవయ్యా. దీని ఫ్లాట్ రెంట్ ఎంత? 25,000. మెయింటెనెన్స్ 3,000. ఇది తీసుకో. ఇదేంటి ఫ్లాట్ ఖాళీ చేస్తా అని చెప్పి వచ్చే నెల రెంట్ కూడా వచ్చావేంటి? బాను పర్మనెంట్ ఇక్కడే ఉంటుంది. ఆ, మీకేమైనా ప్రాబ్లమా? మాకేం ప్రాబ్లం, కొత్తిమీర ఉంటే నీ వల్ల ఉంటది కానీ వాళ్ళ వల్ల ఏముంటది. సరే సరే. ఇదిగో ఆ. ఈ అమౌంట్ పొద్దున అకౌంట్ అలాగే, అలాగే. రేయ్, పక్కన కూరగాయల షాప్ లో కిరాణా షాప్ లో ఏమైనా బ్యాలెన్స్ ఉందేమో కనుక్కోండి. మొత్తం పే చేసేద్దాం. ఇప్పటిదాకా వేణు బిల్స్ బాను కట్టింది, ఇప్పుడేమో బాను బిల్స్ వేణు కడుతున్నాడు. డక్వర్తులు సిద్ధాంతం లాగా వీళ్ళ లవ్ స్టోరీ నాకు అర్థం కావట్లేదయ్యా. నాకే అర్థం కావట్లేదు, మీకేం అర్థం అవుతుంది నా కొత్తిమీర? నీ గ్రౌండ్ తడిసిపో. ఇప్పుడేమంటావే? బిల్స్ ఎవడైనా కడతాడు, కానీ కట్టిన బెట్ లో విక్టరీ కొట్టడం అంటే ఎత్తిన బాటిల్ దించకుండా తాగినంత ఈజీ కాదురా. తాగుబోతు ఎదవా. ఏయ్, గెట్ లాస్ట్. కమాన్ వార్నర్, కమాన్ కమాన్. ఏంటయ్యా మ్యాచ్ మంచి రసపట్లో ఉండగా మధ్యలో మీ గోల్ ఏంటి? ఏం జరిగింది? ఇదిగో ప్రెసిడెంట్ గారు, ఆ. ఎంతసేపు ఐపీఎల్ మ్యాచ్ల గురించే కానీ మన అపార్ట్మెంట్ గురించి ఏం పట్టించుకోరా? మన అపార్ట్మెంట్ లో ఆ వేణుగాడు ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయండి. అరే, వాడింట్లో ఫ్రిడ్జ్ పాడైపోతే బీర్లు తీసుకొచ్చి మా ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెడుతున్నాడు. మా ఆవిడ బిర్యానీ వండి పెట్టగానే వాడు వచ్చి మొత్తం నేను వెళ్ళిపోతున్నానండి. మాకు ఒక్క ముక్క కూడా మిగులుస్తలేదు. మీకు తెలుసా? మొన్న వాడి బట్టలు తీసుకొచ్చి నన్ను ఉతకమన్నాడు. నేను నా మొగుడి బట్టలే ఉతుకును, వాడి బట్టలు నేను ఉతకాల్సి వచ్చింది. ఇంకా మీరు లేట్ చేయకుండా ఏదో ఒకటి చేయాలి ప్రెసిడెంట్ గారు. ఆపండి. కిర్గిస్తాన్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ లో మొరబెట్టుకుందంట. ఈడు మొహం ఈడేం చేస్తాడు? కాసేపు కాముగా ఉండవా? రన్నింగ్ కామెంటరీ మొదలెట్టావా? నేను ఆపండ్రా. ఆ. అసలు ఈ లోఫర్ల మధ్యనే సరే వెళ్ళు. చెప్పండి. ఏమండి ఏంటిది? రండి ఇటు. వస్తాను, వస్తాను. రండి. వీడి బిర్యానీ వాడు తినేయడం ఏంటండి? చిచ్చి, ఆఖరికి వాడి బట్టలు మీ ఆవిడ ఉతకడం ఏంటండి? అదేం కాదు. చికెన్ పచ్చట్లేదు మీకు? నువ్వు అసలు సెక్రటరీవేనా? ముందు ఆ వేణుకు ఫోన్ చేయండి. అలాగే. ఇఫ్ యు ఓపెన్ యువర్ హెడ్ ఇట్ లుక్స్ బామ్మ. అబ్బో, మొత్తానికి గడిసి పిల్లవే. నాతో రిబ్బన్ కట్ చేయించి మొత్తం అందరితో శబాష్ అనిపించుకున్నావు. ఫ్లాట్ అయిపోయారు అనుకో. సరే కానీ లేదా, ఎవరితోనైనా సరే ఎలాగైనా ఉండు, కానీ ఒక్కడితో మాత్రం జాగ్రత్తగా ఉండు. తెలుసు బామ్మ, వేణుతోనే కదా. అమ్మో, నువ్వు చాలా షార్పే. అడిగా మాటల్లోనే వచ్చేసాడు. ఏంటి బామ్మ, నీ కొడుకేంటి రమ్మని కాల్ చేశాడు? అబ్బాయి ఏం లేదు, మా వాడి చాలా ఆకలిగా ఉందంట. బాగా వేడి వేడిగా టిఫిన్ పెట్టరా. పో. పెడతా, తినకపోతే కొడతా. ఏ తప్పకే. ఇప్పుడుంది వాడి పని. పిలవండి అయ్యా. ఏడయ్యా? అదిగో వస్తున్నాడు సార్. నేను మాట్లాడతాను కదా, నేను మాట్లాడతాను. అడుగుతానయ్యా, ఉండండి. ఏంటి అడిగేది? దసరా మామలా? ఈ కామెడీలే వద్దు. అసలు ఏంట్రా నీ గొడవ? నీ టీఆర్పీ రేటింగ్ రోజు రోజుగా ఓ రేంజ్ లో పెరిగిపోతుందిరా. పెరిగితే మంచిదే కదా. నీకు మంచిదే, వీళ్ళందరూ ప్రెసిడెంట్ గారిని బ్యాటింగ్ చేసేస్తున్నారు. నీ ఆగడాలకు ఫుల్ స్టాప్ లేదా? ఎందుకు లేదు, ఉందిగా. ఏంటో చెప్పయ్యా. నువ్వు నీ ఫ్లాట్ ఖాళీ చేసి వేరే ఫ్లాట్ లోకి వెళ్ళిపో. దట్స్ ఆల్. అతను అంటే రెంటల్ ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. మేము ఓనర్స్, మా పరిస్థితి ఏంటండి? ఉండవయ్యా, ఉండు. గుడ్ క్వశ్చన్ అంకుల్. ఓనర్స్ అందరూ మీ ఫ్లాట్స్ అమ్మేసి వేరే చోట కొనేసుకోండి. ఇది వరస. లేదు, మీరు ఇక్కడే ఉండాలనుకుంటే నన్ను భరించడానికి మెంటల్ గా ఫిక్స్ అయిపోండి అంతే. ఎనీ డౌట్స్ లేవనుకుంటా. సూపర్, బాయ్. తక్కువ. ఏమయ్యా, ఆడి సంగతి తెలుసు కదా, బాగా పెట్టాడా? ఇక బయలుదేరండి. వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఒరే బాబు, అది నలవరు కాదు, అంత అబద్ధం చెప్పింది. చీటింగ్ అన్నా. ఆ టైం బ్యాడ్ అయితే కొన్ని అలా వర్కౌట్ అయిపోతాయి. ఒరే అప్పిగా, సారీ టు సే ఇట్స్ హ్యాపెన్స్ లైక్ ఏ జురాసిక్ పార్క్. నీ ఫిగర్ వస్తుందిరా. రే, ఒక్కసారి ఇట్రావా. ఇట్రా. సారీ మామా, నీ లవర్ వస్తుందిరా. ఇది రెస్పెక్ట్. ఇందాకేమైంది? మహిళల్ని గౌరవించాలరా. అది సరిగానే మచ్చి, తనేంటి నీ వైపు చూడకుండా అలా వెళ్ళిపోతుంది?
ఏం లేదురా అప్పిగా టీ స్టాల్ దగ్గర ఎదవులు ఉంటారని చూడొద్దని చెప్పా. ఎదవలు ఉంటారా? డకౌట్ అయిన ప్లేయర్ ని ఆడియన్స్ పట్టించుకోనట్టు ఈ బాను ఏంటి ఈ వేణుగాని అసలు పట్టించుకోవట్లేదు. ఇంతకు వీళ్ళిద్దరు లవర్స్ ఏనంటావా? వెళ్ళి ఈ విషయం వేణుని అడిగి రమ్మంటారా? అడగరా, నీకు దోలు తెరిపోతే నా గోపు వాచిపోద్ది. మూసుకుని ముంబై మ్యాచ్ చూడు. సర్కార్ శాస్త్రి గారు ఏం చెప్పలేదేంటి? ఎందుకు చెప్పలేదు? మ్యాచ్ జరుగుతున్న సేపు 4 సార్లు తమలపాకు మీద ఆముదం వేసుకుని బాగా నాకమన్నాడు. అయితే మ్యాచ్ లో నన్ను ఇన్వాల్వ్ ఆగు, గట్టిగా అరిచావనుకో ఆకు సిరిగిపో.